హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ట్వింకిల్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ అండి. చాలా ఈజీ టాపిక్. జస్ట్ 4 ఫార్ములాస్ వస్తే కాంప్లెక్స్ నెంబర్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గోయింగ్ టు ద టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్. additive inverse of z is equals to minus z. This is the first formula. Second formula, multiplicative inverse. z is equals to x by x square plus y square minus I y by x square plus y square. Modulus amplitude formula or polar form. Z is equals to r of cos theta plus I sin theta, where r is equals to సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? r is equals to root over x square plus y square. theta is equals to theta యాంగిల్ ఫామ్ చేసుకొని tan inverse y by x. Modulus form. Modulus z is equals to root over x square plus y square. These are the 4 formulas. ఈ 4 formulas నేర్చుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్వి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. గోయింగ్ టు ద టాపిక్. ఎక్స్ప్రెస్ a plus ib by a minus ib in the form of x plus iy. క్వశ్చన్ వచ్చేసరికి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ క్వశ్చన్ అయినా ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో ఉందో లేదా చెక్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ అయినా ఇది డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో చూపించమన్నారు. కానీ నార్మల్గా క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ ఫార్ములాలో సాల్వ్ చేయమన్నా ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో ఉందో లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చే క్వశ్చన్ ఏంటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లని చూపించమన్నారు. సో ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ క్వశ్చన్ ఇచ్చారు. సో దాన్ని ఫస్ట్ రేషనలైజేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ప్లస్ ఐబీ ఉంది డినామినేటర్ పార్ట్లో, అంటే ఏంటి? ఇంటూ చేసేటప్పుడు ఏ ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ యూస్ చేస్తాం, ప్లస్ ఉంటే మైనస్ యూస్ చేస్తాం. సో ఏ ప్లస్ ఐబీ బై ఏ ప్లస్ ఐబీ. సో న్యూమరేటర్ పార్ట్ ఏముంది? ఏ ప్లస్ ఐబీ, ఏ ప్లస్ ఐబీ. సో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్. కింద టర్మ్ ఎలా ఉంది? ఏ మైనస్ ఐబీ ఏ ప్లస్ ఐబీ, అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ చేసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉంది ఐబీ ఉంది, సో ఐబీ హోల్ స్క్వేర్. సో పైది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. బి అనేది ఇక్కడ ఐబీ అనమాట. సో కిందది ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్లో ఐ స్క్వేర్ వాల్యూ -1 అనమాట. సో ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ 2a ఐబీ బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ -1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్లో. ఐ స్క్వేర్ వాల్యూ -1ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 2aib బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ ఈ ఫార్మేట్ అనేది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 2aib బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది కదా. ఇదంతా ఎలా ఉంది ఫార్మేట్ అంటే ఈ 2 టర్మింగ్స్ బై, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది దీనికి ఈ టర్మ్కి రిలేటెడ్ అండ్ ఈ టర్మ్కి రిలేటెడ్. సో ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2aib బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రాసుకున్నాం. ఎందుకంటే ఇదంతా ఎక్స్ ఫార్మేట్ ప్లస్ ఐ ఫార్మేట్. ఆ ఫార్మేట్ కోసం ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్ కోసం అలా రాసుకున్నాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద additive inverse and multiplicative inverse of 9 by 2 plus root 5i. సో ఏ క్వశ్చన్ ఇచ్చిన ఫస్ట్ ఏం చేసుకోమన్నాను? ఏ ఫార్ములాలో మనకి ప్రజెంట్ చేయమన్నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి? ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో లేదు అంటే రేషనలైజేషన్ చేసుకోవాలి, అంతే. ఆ ఒక్కటి తెలిస్తే కాన్సెప్ట్ సరిపోతుంది. మనకేంటి 9 by 2 plus root 5 ఉంది, అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో లేదు క్వశ్చన్. సో దాన్ని రేషనలైజేషన్ చేసుకోవాలి. కింద డినామినేటర్ పార్ట్ ఏంది? ప్లస్లో ఉంది, సో మైనస్తో చేసుకుంటాం. సో 9 into 2 minus root 5i బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇది 9 into 2 minus root 5 కదా. సో 9 2s 18 minus 9 root 5i బై 2 square 4 minus root 5 whole square, అంటే 5i square. 18 minus 9 root 5i బై 4 minus 5 i square వాల్యూ ఎంత? -1. సో 18 minus 9 root 5i బై 4 plus 5. 4 plus 5 వాల్యూ 9. సో 18 బై దీన్ని ఎలా రాసుకోవచ్చు?
ప్లస్ కానీ మైనస్ కానీ సపరేట్ చేసుకోవచ్చు. సో 18/9 ఒక టర్ము, -9√5i/9 ఒక టర్ము. క్యాన్సిల్ చేసుకుంటే 9 1s 9 2s 2 - √5i. సో దీన్ని ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x + iy ఫార్మెట్లో చేసుకోవాలి కదా. ఫస్ట్ x + iy ఫార్మెట్లో రాసుకోవాలంటే z = x + iy కదా. x అనేది ఇక్కడ ఏంటి 2, ప్లస్ అనేది ప్లస్ రాసుకుంటూ ఇక్కడ ఏంటి -√5i అనేది y వాల్యూ అవుతుంది. సో +i -√5. సో x = 2 అయింది, y = -√5 అయింది. ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేసరికి మనకి ఏం అడిగారు, ఎడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగారు. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, z = -z అడిగారు. సో -z వాల్యూ ఎంత 2 - √5i. సో -2 -2 +√5i. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా వేసుకుంటా సబ్స్టిట్యూట్ చేస్తాం. x వాల్యూ 2, y వాల్యూ -√5. సబ్స్టిట్యూట్ చేశాక కింద 2² + √5 -√5 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూషన్ మైనస్ నెక్స్ట్ స్టెప్లో ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 2/9 2² 4 +5 మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, -√5 అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే టోటల్గా +4 + 5, అది డినామినేటర్ కూడా సేమ్ 4 + 5 అవుతుంది. 4 + 5 9. సో 2/9 ప్లస్ √5/9i అంటే 2 + √5i/9. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 3 + 4i ఇన్ ద మాడ్యులస్ ఫామ్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్కి మాడ్యులస్ ఫామ్కి తేడా ఉంది. సో క్వశ్చన్లో మాడ్యులస్ ఫామ్ ఇస్తే మాడ్యులస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఇస్తే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఏ క్వశ్చన్ ఫస్ట్ మనకు చూసుకోవాల్సింది ఏంటి, క్వశ్చన్ x + iy ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, x + iy ఫార్మాట్లో ఉంది, x = 3 y = 4. నీకు మాడ్యులస్ ఫామ్కి ఫార్ములా ఏంటి, z √x² + y². సో x వాల్యూ 3, y వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసుకుని 3² 9 4² 16 9 + 16 9 + 16 25, రూట్ ఉంది కదా, √25 అంటే 5. నెక్స్ట్ క్వశ్చన్ అది ఈ ఫార్మాట్లో ఇవ్వచ్చు, లేకపోతే న్యూమరేటర్ డినామినేటర్ ఫార్ములా ఇచ్చి మాడ్యులస్ ఫామ్ అని చెప్పేసి సెకండ్ సమ్లో చూపించాను. ఇక్కడ ఏంటి x = 3 అంటే న్యూమరేటర్ సపరేట్గా డినామినేటర్ సపరేట్గా రాసుకుంటాం. x = 3 y = -4. కింద పార్ట్లో ఏంటి x = 5 y = 7 అంటే z నార్మల్గా ఫార్ములా √x² + y² కదా. x² ఏమవుతుంది 3², y² వచ్చేసరికి -4 హోల్ స్క్వేర్. కింద పార్ట్ డినామినేటర్ పార్ట్ 5² + 7². 9 + 16 25 + 19. 9 + 16 ఎంత 25, 25 + 14 ఎంత 74. 25కి రూట్ ఏంటి స్క్వేర్ రూట్ 5 కదా, 5/√74. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులస్ ఫార్మ్, ఓన్లీ మాడ్యులస్ ఫార్మ్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ కంపారిజన్ విత్ మాడ్యులస్ ఫార్మ్, ఎక్స్ప్రెస్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆర్ పోలార్ ఫార్మ్ ఆఫ్ 3 + 4i. అంటే క్వశ్చన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్లో అడిగారు. ఓకే, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అనగానే ఫస్ట్ మాడ్యులస్ ఫార్మ్ కాదు, ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి, z = r × cos θ + i sin θ. ఆ 4 ఫార్ములాస్ ఒక ఫార్ములా ఇది. సో నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x + iy కాదు చెక్ చేసుకోవాలి క్వశ్చన్. x + iy కదా, సో x = 3 y = 4. ఫార్ములా ప్రకారం ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనమాట. r క్యాలిక్యులేట్ చేసుకోవాలి. r క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, √x² + y². x ఏంటి ఇక్కడ 3, y అనేది 4² అంటే 3² 9 4² 16. 9 + 16 25. సో √25 = 5. తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే tan 1 y/x. సో tan 1 y అనేది ఇక్కడ ఏముంది 4 ఉంది, బై x అనేది 3 ఉంది. సో tan 1 4/3 అయింది. క్వశ్చన్ మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా. z = r వాల్యూ ఎంత ఉంది వచ్చింది మనకి 5 వచ్చింది. కాస్ తీటా వాల్యూ ఎంత వచ్చింది tan 1 4/3 వచ్చింది. సో r ప్లేస్లో r వాల్యూ 5, తీటా ప్లేస్లో tan 1 4/3 అనేది మనకు ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1 + i/1 - i హోల్ పవర్ 5. నీకు ఏ క్వశ్చన్ వచ్చినా కాంప్లెక్స్ నెంబర్స్లో చేయాల్సింది ఏంటి అంటే x + iy ఫార్మేట్.
ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో ఉందా లేదా క్వశ్చన్. ఒకవేళ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో లేదు అంటే రేషనలైజేషన్ చేసుకొని ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో చేంజ్ చేసుకుంటాం. చేంజ్ చేసుకున్నాక చేసుకోవాలి. సో క్వశ్చన్ అనేది ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో ఇవ్వలేదు మనకి. సో రియల్ అండ్ ఇమేజరీ పార్ట్ చేయమన్నారు, అది పక్కన పడితే ఫస్ట్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేట్లో లేదు. ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్ లేదు కాబట్టి ఫస్ట్ 1+i/1 - రేషనలైజేషన్ చేసుకోవాలి. ఇంటూ మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్ పార్ట్లో ప్లస్తో చేసుకుంటాం. 1+i ఇంటూ 1+i/1+i హోల్ పవర్ 5. సో 1+i పైదేంటి స్క్వేర్ కదా, 2 టైమ్స్ ఉన్నాయి కదా, 1+i 1+i. సో 1+i హోల్ స్క్వేర్. కింద a+b ఇంటూ a-b అంటే a² - b². i² వాల్యూ -1 కదా, -1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. -1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 + or -1 -1 ప్లస్ 2i/1 + 1 2. 1 - 1 గెట్ క్యాన్సిల్ అయిపోతే 2i/2 మిగిలింది. 2 గెట్ క్యాన్సిల్, i⁴ మిగులుతుంది. సో i⁴ని i⁴ ఇంటూ i కింద ఎందుకు రాస్తున్నాము అంటే మనకి నార్మల్గా i² వాల్యూ -1 అని మనకు తెలుసు. సో దాన్ని i⁴ రాసుకుంటే i² హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. సో i² హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. i² వాల్యూ -1 హోల్ స్క్వేర్ ఇంటూ i. సో -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ i ఈక్వల్స్ టు i వస్తుంది. సో కంపేర్, మనం ఏదైనా దేంతో కంపేర్ చేసుకోవాలి, z = x + iy కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ విత్ z = x + iy అంటే మనకేంటి x వాల్యూ ఏం రాలేదు, సో 0. మనకి i వాల్యూ మాత్రం వచ్చింది. i వాల్యూ అంటే ఓన్లీ i అంటే సింగిల్ i అంటే 1i కింద రాసుకోవచ్చు కదా. సో 0 + 1i అంటే రియల్ వాల్యూ ఏమవుతుందంటే 0. ఇమేజినరీ వాల్యూ ఏంటంటే i పక్కన మనకి ఏది ఉంటే అది ఇమేజినరీ వాల్యూ. i పక్కన ఎంత ఉన్నట్టు మనకి 1 ఉంది. సో రియల్ వాల్యూ 0, ఇమేజినరీ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ద కాన్జుగేటివ్ ఆఫ్ 2 + 5i ఇంటూ -4 + 6i. ఆ రెండు క్వశ్చన్స్ ఫస్ట్ ఇంటూలో ఉన్నాయి, అంటే ఇంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఆ యారో మార్క్స్ పెట్టాను కదండి, అది ఎగ్జామ్లో రాయకూడదు, మీకు అర్థం కావడం కోసం జస్ట్ యారో మార్క్స్ని డినోట్ చేశాను. సో 2 4s -8, 2 × 6 12i, 5 × -4 -20i, 5 4s 20 కదా, 20i ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -20 అయింది. సో +5i ఇంటూ +6i, 5 6 30, i ఇంటూ i² అయింది. i² వాల్యూ మనకు తెలుసు ఏంటి, -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటి -8, 12i - 20i ఎంత అయింది, -8i అవుతుంది. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -8 అయింది. ప్లస్ 30 i² వాల్యూలో -1 సబ్స్టిట్యూట్ చేశాను. సో +30 ఇంటూ -1 అంతా -30. సో -8 -30 అనేవి ఏంటి, రియల్ నెంబర్స్ కదా. ఆ రియల్ నెంబర్స్ని -8 -30 యాడ్ చేసుకుంటే -38 అయింది, -8 అయింది. సో మైనస్ ఆఫ్ బయట కామన్ తీసుకుంటే ఏమవుతుంది, +38 + 8i అవుతుంది. సో మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ 38 + 8i కింద రాసుకుంటాం. ఇది కాంజుగేట్ ఫైండ్ చేయమంటే. ఓకే గాయస్, అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay home, stay safe.